నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు శుభవార్త. అతి త్వరలో అంటే ఈ నెలాఖరులో మొదటి విడత ఎంపిక ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనంతరం గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. స్థలం ఉన్న వారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. అమ్మా, దిలీప్ నీ కొడుకేనా? నా కొడుకే బాబు. నీ కొడుకు ఉద్యమకారుడు కదా. ప్రభుత్వం 250 గజాల స్థలం ఇచ్చింది. ఏమైంది? నీ ఉద్యమం వృధా కాలేదురా. ఇది మాత్రమే కాదమ్మా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ. ఈసారి కాంగ్రెస్ ని గెలిపించారు. సోనియమ్మ మాటిస్తే నిలబెట్టుకుంటది. తెలంగాణ ఖ్యాతిని విస్తరించిన పతాకం. ఈసారి కాంగ్రెస్ కి ఓటేద్దాం.